హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ అయి ఉంటుంది. స్టార్టింగ్లోనే నేను అసలు దీనికి ఒప్పుకోనని చెప్పేసరికి అక్కడి తన బెస్ట్ ఫ్రెండ్ అనేది ఉంటాడు. తన పేరు వచ్చేసి క్విన్ అయి ఉంటుంది. అది చూసి క్విన్ ఎంత పిలిచినా కానీ తను అసలు పట్టించుకోడు. అలా కేవలం 20 మినిట్స్ అంటే 10 మినిట్స్ లోపే చాలా స్పీడ్గా రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఉన్న వాటర్ గ్లాస్ మొత్తం కూడా తాగేసి నువ్వు చెప్పిన కరెక్ట్ టైంకి వచ్చాను కదా అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ కూడా సరే వస్తే వచ్చావు కానీ అయితే మనం వెడ్డింగ్ అయితే చేసుకుందాము, కానీ నాకు ఒక 3 కండిషన్స్ ఉన్నాయని చెప్పేసరికి హీరోకి కూడా నీకేం కండిషన్స్ ఉన్నాయో చెప్పనంటుంది. ఫస్ట్ కండిషన్ వచ్చేసి నాకంటూ ఒక ప్లానింగ్ ఉంది, అలాగే నేను ఎప్పుడైనా కానీ రావచ్చు కాబట్టి నన్ను డిస్టర్బ్ చేయకూడదు. అలాగే సెకండ్ వచ్చేసి మన ఇద్దరి మధ్యన ఎలాంటి రిలేషన్ కూడా ఉండకూడదు. అలాగే నువ్వు రిలేషన్లో ఉంటే నాకు 2 months బ్యాకే చెప్పాలి, అది కూడా మనం ఈజీగా డివోర్స్ తీసుకోవడానికి అని చెప్పి థర్డ్ కండిషన్ వచ్చేసి నేను ఇప్పుడే పని చేయడం స్టార్ట్ చేశాను కాబట్టి నాకు పిల్లల పైన అసలు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసరికి హీరో కోపంగా లేచి నాకు కూడా సేమ్ అలాంటి కండిషన్స్, నువ్వేం పని చేసినా నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నీ పని నువ్వు చేసుకో, మన ఇద్దరిది కేవలం ఫ్యామిలీ ద్వారా వచ్చిన ఫోర్స్డ్ మ్యారేజ్ మాత్రమే, అంతకు మించి ఇంకేం లేదని చెప్తే హీరో కూడా సరే అని వాళ్ళిద్దరు కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి అనేది వెళ్తారు. అక్కడ ఫోటో తీసే పర్సన్ కూడా వాళ్ళిద్దరిని చూసి కొంచెం నవ్వుతూ ఉంటాడు, ఎందుకంటే హీరో ఇంకా రేసింగ్ డ్రెస్ తోటి రావడం తోటి. అలా హీరోయిన్ అలాగే హీరో ఇద్దరు కూడా మ్యారేజ్ సర్టిఫికేట్స్ చూసిన తర్వాత హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటా. అప్పుడు అక్కడికి హీరో వచ్చి మన పెళ్ళి ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నువ్వు ఖచ్చితంగా మా పేరెంట్స్ మీట్ అవ్వాలని చెప్తాడు. అలాగని తన హాస్పిటల్కి వెళ్తే అక్కడ తన బెస్ట్ ఫ్రెండ్ అనేది ఉంటుంది. తన పేరేమో శంగయ్య ఉంటుంది. తను కోపంగా తను ఎలాంటి వాడో తెలుసు కదా, రిచ్ పర్సన్ కావచ్చు కానీ తను ప్లే బాయ్. అలాంటి నువ్వు తను ఎందుకు పెళ్లి చేసుకున్నావు, నాకైతే అసలు ఇష్టం కూడా లేదు, నువ్వు నాకు ఒక విషయం కూడా చెప్పకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని చెప్తూ ఉంటే హీరోయిన్ తన వైపు చూస్తుంది. అది చూసిన శంగి ఏమో వెంటనే అర్థం చేసుకుంటుంది. అలాగే చాలా మంచిగా బిహేవ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళని ఎప్పుడు కూడా చీట్ చేయకూడదని అనుకుంటుంది. అప్పుడే హీరోయిన్ వాళ్ళ అత్తయ్యేమో ఏంటివి అమ్మ అని చెప్పేసరికి ఇవన్నీ కూడా మీకోసమే గిఫ్ట్స్ అంటే మీకు ఏదో ట్రోత్ పెయిన్ ఉందన్నారు, అందుకే ఇదిగోండి మెడిసిన్ నేను తీసుకుని వచ్చాను, ఇది వేసుకుంటే ఖచ్చితంగా కంప్లీట్గా రికవర్ అవుతారు, అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవని చెప్పేసరికి వాళ్ళ అత్తయ్యేమో చాలా థ్యాంక్స్ అమ్మని ఇలాంటి మంచి కూడా నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది, కానీ వాడిని మాత్రం అసలు పట్టించుకోవద్దు, వాడు నిన్నేమైనా ఫోర్స్ చేశాడనుకో నాకు చెప్పని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా హీరో ఏమో పడుకొని తన బెస్ట్ ఫ్రెండ్ తోటి ఫోన్ మాట్లాడుతూ ఉండేసరికి అప్పుడే హీరోయిన్ గురించి ప్రతి ఒక్క డీటెయిల్ కూడా తన బెస్ట్ ఫ్రెండ్ అనేది చెప్తూ ఉంటాడు. తను PhD చేసింది, అలాగే తను ఒక ఫేమస్ డాక్టర్. హీరో ఏమైందో ఏమని తనతో పాటు వెళ్ళేసరికి అక్కడ హీరోయిన్ వామిటింగ్ చేసేసుకుంటూ ఉంటుంది. అది చూసి హీరో ఫుల్ గా షాక్ అయిపోతాడు. అంటే నేను నీకు కిస్ చేస్తే వామిటింగ్ వస్తుందా, అంటే నేను నీకు ఒక అలర్జీనా ఏంటని చెప్పేసరికి హీరోయిన్ అదేం కాదు, నాకు ఒక ఫోబియా ఉంది అందుకే ఇలా వచ్చిందని చెప్పేసరికి అయితే ఏంటంటే నీ గురించి నాకు పట్టించుకోవాల్సిన పని లేదు, నాకు ఇప్పుడు రేసింగ్ ఉంది, అలాగే నేను దాంట్లో ఎంత బాగా పనిచేస్తానో తెలుసా, నువ్వు నా గురించి పట్టించుకొని అలాగే నా పైన కోప్పడదు, ఇంకెప్పుడు కూడా నన్ను ఇలా పిలవద్దని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ సరే అంటుంది. తర్వాత హీరో ఏమో తన పిల్లో తీసుకొని సైడ్కి వెళ్ళి పడుకోవడానికి చూస్తూ ఉంటే అది చూసిన హీరోయిన్ ఎక్కడికి వెళ్తున్నావు ఏంటని చెప్పేసరికి అదా ఏం లేదు, నీ దగ్గర ఉంటే మళ్ళీ నీకు ఎక్కడ వామిటింగ్ వస్తుందేమని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను, నేను కింద పడుకుంటాను, కావాల్సింటే నువ్వు పైన పడుకోమని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే ఇది చాలా కరెక్ట్ అని చెప్పి పడుకుంటుంది. అలా పడుకున్న కొద్దిసేపుకి తనకి అనేది ఫ్లాష్ బ్యాక్స్ అన్ని కూడా గుర్తొస్తూ ఉంటాయి. అందులో వాళ్ళ అంకులేమో హీరోయిన్ పడుకోవడంతో తనతోటి మిస్బిహేవ్ చేస్తున్నట్టు, తను ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నట్టు అన్ని కూడా గుర్తొస్తున్నసరికి భయపడిపోతుంది. అలా బయట ఎవరున్నారో కూడా చూడకుండా బాక్సింగ్ ఫైటర్ లాగా పాపం పక్కన హీరోని గట్టిగా తన్నేస్తుంది. అది చూసిన హీరో గట్టిగా అరిస్తే అప్పుడు తనకి మెలకు వచ్చేసి నేను ఎక్కడున్నానని చూస్తూ ఉంటే ఇంకెక్కడ ఉంటావు తల్లి, కొంచెం చూసుకొని కొట్టొచ్చు కదా, నీకు బాక్సింగ్ స్కిల్ అన్నిగానూ ఉంటే నీ ఓన్గా ప్రాక్టీస్ చేయండి, అంతేకాని నా పైన ఇలాంటి ప్రయోగాలు చేయదు, చూడు ఎలా కొట్టావో, నేను అక్కడికి పంచింగ్ బ్యాగ్ అయిపోయానని చెప్పి నా అందరిని చూసి నీకు చాలా జల్సీగా ఉంది అందుకే ఇలా కొట్టావు కదని చెప్తూ ఉంటే హీరోయిన్ అదేం లేదు, కేవలం నాకు పీడకల వచ్చింది అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పేసరికి అయితే ఇలాంటి టైం ఇలాంటివి వచ్చేటప్పుడు నాకు చెప్పు, నేను వేరే రూమ్ లో వెళ్ళి పడుకుంటాను, అంతేకాని నీకు మాత్రం పంచింగ్ బ్యాగ్ అస్సలు కాలేనని చెప్పేస్తాడు.
అది విని హీరోయిన్ నవ్వేస్తుంది. తర్వాత హీరో వాళ్ళ మదర్ ఏమో ఇదిగో అమ్మ నీకోసం నేను స్పెషల్‌గా చికెన్ సూప్ చేశానని చెప్పేసరికి హీరో మళ్ళీ కోపంగా అమ్మ నేను కదా మీ కొడుకుని నన్నే కదా జాగ్రత్తగా చూసుకోవాల్సింది. నిన్న కాక మొన్నొచ్చింది తన పైనేమో ఉండలేని ప్రేమ మొత్తం కూడా చూపిస్తున్నారని చెప్తూ ఉంటే వాళ్ళ మదర్ ఏమో నువ్వేం పని చేస్తున్నావురా? కేవలం ఆ పిచ్ రేసింగ్ తప్ప ఇంకే పనికి కూడా రావు. తను మాత్రం చాలా మంది లైఫ్‌ని సేవ్ చేస్తుంది. తను చాలా మంచిగా హెల్తీగా ఉండాలి కదని చెప్పి నీకేం కావాలన్నా నన్ను అడుగు తల్లి నేను ఖచ్చితంగా చేసి పెడతానని, అలాగే పిచ్చోని పెళ్లి చేసుకోవడం నువ్వు చాలా గ్రేట్ అని హీరోని చాలా పొగుడుతూ ఉండేసరికి హీరో కోపం వస్తుంది. అలాగే హీరోయిన్ కూడా ఆంటీ మీరు టెన్షన్ పడొద్దండి నాకు లేట్ అయింది నేను వర్క్కి వెళ్తానని చెప్తూ ఉంటే హీరోని డ్రాప్ చేయాలని చెప్పేసరికి తప్పక సరే అని అంటారు. అలా వాళ్ళంతా కూడా హీరోయిన్ ఆఫీస్ పని అయిపోయినాక నైట్ డిన్నర్ అనేది పెట్టుకుని ఉంటారు. అలా హోటల్కి వెళ్ళేసరికి అక్కడికి వాళ్ళ స్టెప్ మదర్ అలాగే వాళ్ళ స్టెప్ సిస్టర్ వాళ్ళ నాన్న ముగ్గురు కూడా కలిసి హీరోయిన్ అనేది బుల్లి చేస్తూ ఉంటే వాళ్ళ స్టెప్ సిస్టర్ పేరు వచ్చేసి జియానా ఉంటుంది. తనుండే అక్క ఇప్పుడు నీకు ఎక్కడ ఎలా ఉంది ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చాలా రూడ్ పర్సన్స్ అంట కదా, అలాగే నీ హస్బెండ్ ప్లే బాయ్ ఎలా యాక్టింగ్ చేస్తున్నాడు ఏంటి నీతోట అని చెప్పేసరికి అప్పుడే అక్కడికి హీరో వచ్చేస్తాడు. అలా వచ్చి మీకెంత ధైర్యం ఉంటే నా వైఫ్ తోటి ఇలా బిహేవ్ చేయాలనిపిస్తుంది, తను ఎలాగున్నా సరే తను నాకు నచ్చుతుంది, అలాగే మీరు మీ మాటల్ని లిమిట్స్ లో పెట్టుకోమని చెప్పేసరికి అక్కడున్న హీరోయిన్ ఫ్యామిలీ మొత్తం కూడా షాక్ అయిపోతారు. ఎందుకంటే హీరో ఫ్యామిలీ పైన ఒక రూమర్ అనేది ఉంటుంది, అది కూడా ఆ ఫ్యామిలీనే చాలా డేంజరస్ అని. అందులో ఉన్న హీరో అయితే ఇంకా డేంజరస్, తను కేవలం ప్లే బాయ్ అమ్మాయిల చుట్టూ తప్ప ఇంకెవరు కూడా తిరగరనే మాట ఉండడంతో అందుకే వాళ్ళ స్టెప్ సిస్టర్ని ఇవ్వకుండా హీరోయిన్ ఇచ్చి పెళ్లి చేసింటారు. కానీ ఇప్పుడు ప్రజెంట్లోనేమో హీరో తను చాలా కేరింగ్గా చేయడము అలాగే అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోవడం చూసిన వెంటనే వాళ్ళ నాన్నేమో భయపడిపోయి హీరోయిన్ పెళ్ళైంది కాబట్టి తన నుంచి రావాల్సిన బ్రైడ్ ప్రైస్ ఎక్కడ రాకుండా పోతుందేమోనని తనేం కావాలని మాట్లాడలేదు. వాళ్ళ స్టెప్ సిస్టర్ హీరోయిన్ పైన ప్రేమ ఎక్కువై అలా మాట్లాడింది, అంటే మీరు తప్పుగా అపార్థం చేసుకోవద్దని అని చెప్పేసరికి హీరో కూడా సరే అంటాడు. అప్పుడు అక్కడికి హీరోయిన్ వాళ్ళ అత్తయ్య అలాగే వాళ్ళ మామయ్య రావడంతో హీరో ఉండే అమ్మ చూసారా మీ కోడల్ని ఇక్కడ బుల్లి చేస్తున్నారని చెప్పేసరికి హీరో వాళ్ళ మధ్య ఏమో ఎవరికంత ధైర్యం వచ్చింది నా కోడల్ని బుల్లి చేసడానికి, వాళ్ళ పని ఇప్పుడే చెప్తాను ఎవరని చెప్పనేసరికి హీరో ఉండి హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ వైపు చూపిస్తారు. అది చూసిన వాళ్ళ నాన్న టెన్షన్ పడిపోయి రావాల్సిన మనీ రాకుండా ఉంటుందేమో అని ఇవన్నీ కూడా టెన్షన్ పక్కకు పెట్టండి పదండి మనం లోపలికి వెళ్ళి తింటూ మాట్లాడదామని చెప్తూ ఉంటే అందరూ కూడా అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయేసరికి హీరో ఉండి హీరోయిన్ వైపు తిరిగి నిజంగా మీ ఫ్యామిలీని ఇలా ట్రీట్ చేస్తున్నారా, నన్ను కనుక ఇలా ట్రీట్ చేయాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క పాట నేర్పించేదాన్ని అని చెప్తూ ఉంటే హీరోయిన్ ఫస్ట్ సైలెంట్గా కూర్చొని తిను నీ పని నువ్వు చూసుకోమని వాళ్ళంతా కూడా కలిసి తింటూ ఉంటారు. హీరో కావాలని హీరోయిన్ వైపు చూసి నవ్వుతూ ఉండేసరికి వాళ్ళ నాన్నేమో అవన్నీ కూడా చూసి నిజంగా చాలా హ్యాపీగా ఉందనుకుంటాడు. అప్పుడే మనం అంతా కూడా మాట్లాడుకునేది మీకు గుర్తుంది కదా, పెళ్లి చేసిన తర్వాత మీరు మాకు మనీ ఇస్తా అని చెప్పారు అని డైరెక్ట్ గా అడిగేసరికి అది విన్న హీరో వాళ్ళ పేరెంట్స్ ఏమో అవును అంతే హీరోయిన్ పేరు పైన రాసేసాము తనకి నచ్చినట్టే చేయాలి, అలాగే మీరు కూడా చెన్ ఫ్యామిలీ వాళ్ళు తనకి 20% షేర్స్ ఇవ్వాలని చెప్పేసరికి వాళ్ళు చాలా షాక్ అయిపోతారు. ఆ పార్టీ అంతా అయిపోయిన వెంటనే హీరోయిన్ వాళ్ళ స్టెప్ మదర్ ఏమో చూసావా ఇప్పుడు ఏదో ఫ్యామిలీకి ఇస్తే వాళ్ళ మనీ వస్తాయని చూస్తే నువ్వేమో మొత్తం కూడా తనకే మన నుంచి కూడా తనకి వెళ్ళాలి అయ్యిందని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ నాన్నేమో మీరు కొంచెం వెయిట్ చేయండి నాకు కూడా ఇలా జరుగుతుందని నేను ఏమైనా కల కన్నానా ఏంటని చెప్పేసరికి అప్పుడే హీరోయిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో నవ్వుతూ ఏంటైతే ఏంది ఇప్పుడు తనకు ప్లే బాయ్ అలాగే ఫ్యామిలీలోనే సెకండ్ లీడ్ మాత్రమే కదా ఇంకా వాళ్ళ ఫస్ట్ బ్రదర్ ఉంది కదా నేను తన్ని బుట్టలో వేసుకుంటానని చెప్తారు. తర్వాత హీరోయిన్ అలాగే హీరో కార్లో వెళ్తూ ఉండేసరికి హీరో ఏమో తనతో మాట్లాడాలని చూస్తూ ఉంటాడు, అలాగే బ్రైట్ ప్రైస్ కోసమైనా నీకు ఇచ్చి పెళ్లి చేసేదని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ సైలెంట్ అయిపోతుంది. మరోవైపు ఏమో వాళ్ళ నాన్న నుండి అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి ఈ స్టెప్ మదర్ అలాగే వాళ్ళ స్టెప్ సిస్టర్ కూడా మాట్లాడుకుంటూ అమ్మ చూస్తూ ఉండు తన నాన్న ముందు అసలు దేనికి కూడా పనిచేయదు, కానీ నేను మాత్రం నిజంగానే ఫ్యామిలీ హెడ్ అయిన పెద్ద కొడుకుని పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంట్లో రిచ్ గా పనిచేస్తాను, అలాగే తన నా ఇంట్లో నుంచి బయటకు నెట్టేస్తాను అప్పుడు వాళ్ళందరి సంగతి కూడా చూస్తారని చెప్పేస్తుంది. అది విన్న వాళ్ళ మదర్ నవ్వుతూ సరే అని చెప్తుంది. మరోవైపు ఏమో హీరో అలాగే హీరోయిన్ అనేది ఇద్దరు ఇంటికి వచ్చి ఒక ప్లేస్ కని తీసుకొని వెళ్తాడు. ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం, నేను లోన్లీగా ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి కొంచెం టైం స్పెండ్ చేస్తాను చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పేసరికి అది విని హీరోయిన్ నుండి సరే అని అంటుంది.
నెక్స్ట్ డే హీరోయిన్ అనేది హాస్పిటల్కి వెళ్దామని కార్ బుక్ చేసుకుంటూ ఉంటే అప్పుడే హీరో ఈ విషయం కనుక మమ్మీకి తెలిసిందే అయిపోయింది నా పని, నన్ను ఇప్పుడే చంపి పాతేస్తుంది, అందుకెందుకు తల్లి, నాకు అలాంటి రిస్క్స్ కూడా అవసరం లేదు, పద నేనే డ్రాప్ చేస్తానని చెప్పి తను అనేది హాస్పిటల్లో డ్రాప్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. అలా లోపలికి వెళ్ళిపోయేసరికి అక్కడికి మళ్ళీ వాళ్ళ అంకుల్ రావడం, అలాగే తనకి ఫ్లాష్ బ్యాక్ అంతా కూడా గుర్తొస్తూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్ అనేది తన కార్లో ఒక బుక్ మర్చిపోయిందని అది హీరోయిన్ కి ఇద్దామని వస్తూ ఉంటాడు. కానీ తనేమో చాలా అలానే మాట్లాడిపోతూ ఉంటుంది. అలా వాళ్ళ అంకుల్ గుర్తొచ్చేసి, అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా తను ట్రీట్ చేసినట్టు గుర్తొచ్చేసి టెన్షన్ పడిపోతూ ఉంటే అప్పుడు వాళ్ళ అంకుల్ ఉండి, అంటే అన్ని కూడా గుర్తొచ్చాయి కదా, నన్ను 3 years జైలుకి పంపించావు కదా, అలాంటప్పుడు నేను అంత ఈజీగా ఎలా వదిలిపెడతాను, మళ్ళీ నేను నీతో పాటే ఉంటాను, చూస్తూ ఉండని చెప్పేసరికి హీరోయిన్ ఏదో బయటకు కొంచెం గంభీరంగా నేను సెక్యూరిటీకి కాల్ చేస్తానని చెప్పేసరికి తను అక్కడ నుంచి వెళ్ళిపోయి ఒక రూమ్ లో నా హీరోయిన్ గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన హీరో ఏమో డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ నుంచి ఆ పర్సన్ పారిపోతాడు. అది చూసి హీరోయిన్ అనేది తప్పుగా అపార్థం చేసుకొని ఆ బుక్ కూడా ఇవ్వకుండా అక్కడ నుంచి తన రేసింగ్ దగ్గరికి అనేది వెళ్తాడు. అక్కడ ఫుల్ గా తాగుతూ ఉండేసరికి క్విన్ ఏమో, ఏమైందిరా, ఎందుకు ఇంతగానం తాగుతున్నావు, మళ్ళీ వదిలి గురించి ఏమైనా రూమర్స్ విన్నావా ఏంటని చెప్పేసరికి తను నన్ను చీట్ చేస్తుంది, తను వేరే అబ్బాయితో ఉంటుందని చెప్తూ ఉంటే ఫస్ట్ నీకేం తెలుసో చెప్పనేసరికి తను వేరే అబ్బాయి తన గురించి మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పంటూ ఉంటాడు. అలాగే తాగిన దాంట్లోనే అలానే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. వాళ్ళిద్దరు కూడా ఒక బార్ అనేది మళ్ళీ వెళ్ళి మళ్ళీ తాగుతూ ఉంటే అప్పుడు అక్కడ హీరోయిన్ గురించి తప్పుగా మాట్లాడిన హీరోయిన్ వాళ్ళ అంకుల్ అనేది కనిపించేస్తాడు. అది చూసిన హీరోకి ఎక్కట్లేని కోపం అనేది వస్తుంది. అలా కోపంగా తన దగ్గరికి వెళ్ళేసి నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నీకు తెలుసు కదని చెప్తూ ఉంటే తనేమో ఫుల్ గా తాగిన మైకంలో ఉన్న హీరోయిన్ వాళ్ళ అంకుల్ ఏమో తను చూసారా తను మిస్టర్ జాబ్ ఫ్యామిలీకే సెకండ్ హెడ్, కానీ తను ఒక ప్లే బాయ్ అని చెప్పేసరికి హీరో తన చితక్కొడుతూ ఇంకొకసారి ఎప్పుడైనా సరే హీరోయిన్ గురించి మాట్లాడేవనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు చూడని చెప్తూ ఉంటే తనేమో అసలు పట్టించుకోడు. తను నన్ను చూస్తూనే భయపడిపోతుందని అంటూ ఉండేసరికి ఆ ఫైట్ కాస్త జైలుకి అనేది వెళ్తారు. అప్పుడే హీరోయిన్ కి అనేది ఫోన్ వస్తుంది. అది కూడా హీరో ఫోన్ నుంచి రావడంతో ఏంటని లిఫ్ట్ చేసేసరికి అక్కడ హీరో కాకుండా క్విన్ మాట్లాడుతూ వదిన హీరో జైల్లో ఉన్నాడు, వచ్చి పిలుచుకొని వెళ్దురండి వదిన అని చెప్పేసరికి హీరోయిన్ అక్కడికి అనేది వెళ్తుంది. అలా తను అనేది సారీ చెప్పి హీరోయిన్ బయటికి తీసుకొచ్చిన వెంటనే క్విన్ ఏమో హీరోకి అనేది ఫోన్ చేస్తాడు. అలా ఫోన్ చేసి రే నువ్వు వదిన తప్పుగా అపార్థం చేసుకున్నావు, తను ఎలాంటి పిచ్చి పనులు కూడా చేయలేదు, వాళ్ళ అంకులే హీరోయిన్ టార్చర్ చేస్తున్నాడు, అలా తను చూసి తను భయపడిపోతుంది తప్ప అంతకు మించి ఇంకేం లేదు, నువ్వే తన పైన కోపంగా ఉన్నావని చెప్పేసరికి హీరో అర్థం చేసుకుంటాడు. అది చూసిన హీరోయిన్ నుండి ఏం జరిగిందని చెప్తూ ఉంటే ఇలా మీ అంకుల్ నీ గురించి మిస్బిహేవ్ చేశాడు, అందుకే తన్ని కొట్టాడని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ అదేం తన కొత్త కాదులని చెప్పి తన చేతులు అనేది టైట్ గా పట్టుకుంటుంది. అప్పుడే ఫ్లాష్ బ్యాక్ అనేది చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ లోనే హీరోయిన్ వాళ్ళ మదర్ చనిపోవడంతో వాళ్ళ స్టెప్ మదర్ అసలు సరిగ్గానే చూసుకోదు. అలా సరిగ్గా చూసుకోకపోగా తను అనేది టార్చర్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు హీరోయిన్ పడుకొని ఉండేసరికి అక్కడ వాళ్ళ అంకుల్ అనేది వచ్చి ఉంటాడు. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. అలా తన అంకుల్ అనేది హీరోయిన్ హరాస్మెంట్ కేసు కింద జైలుకి అనేది పంపిస్తుంది. అది చూసిన వాళ్ళ స్టెప్ మదర్ ఉండి తనకి ఎంత ధైర్యం ఉంటే మా తమ్ముడిని ఇలా పంపిస్తుంది, ఏదో వాడు తాగిన మొత్తంలో ఇలా టచ్ చేస్తుండొచ్చు అంతేకాని తను ఇలా ఎలా బిహేవ్ చేస్తుందని అంటూ ఉంటే వాళ్ళ నాన్న కూడా అందుకు సపోర్ట్ గా నీ డ్రెస్ ఎలా ఉందో చూడని చెప్పి తనకి పనిష్మెంట్ గా తను అనేది చాలా కొడతారు. అవన్నీ కూడా హీరోకి చెప్తూ ఉండేసరికి హీరో ఉండి వాళ్ళు మీ పేరెంట్స్ లేకపోతే ఎవరైనా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారని చెప్పి వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు, మొన్న పార్టీలోనే జరిగింటే వాళ్ళ సంగతి చెప్పేదాన్ని అని అంటూ ఉండేసరికి హీరోయిన్ నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దని చెప్తుంది. మరోవైపు ఏమో వాళ్ళ అంకుల్ కూడా బెయిల్ నుంచి తీసుకొని వచ్చి ఉంటుంది. ఇదంతా కూడా హీరోయిన్ పని వల్ల ఆ ప్లే బాయ్ లేడు, హీరో తనని చితక్కొట్టాడని చెప్తూ ఉండేసరికి ఇప్పుడు ఇక్కడున్న సిచ్యువేషన్స్ అన్ని కూడా చాలా డిఫికల్ట్ గా ఉన్నాయి, నువ్వు మళ్ళీ ఇలాంటి పనులు చేయొద్దు, జా ఫ్యామిలీ కనుక తెలిసిందనుకో మనల్ని ఖచ్చితంగా ఉతికారేస్తారు, ఇప్పుడు మనకు రావాల్సిన మనీ పోగా అలాగే తనకి ఎక్స్ట్రా మనీ కూడా ఇస్తున్నామని చెప్పేసరికి అది విన్న వాళ్ళ అంకుల్ సైలెంట్ అయిపోతే వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో అంకుల్ మీరు తను కిడ్నాప్ చేసి తీసుకొని మీకు నచ్చినట్టు చేయొచ్చు కదా, అప్పుడు తను పరువు పోతుందని చెప్పేసరికి సరే అని అంటారు. అప్పుడే హీరోయిన్ వర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్తూ ఉంటే కొంతమంది కిడ్నాపర్స్ వచ్చేసి హీరోయిన్ అనేది కిడ్నాప్ చేసి అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకి తెలియదు ఆల్రెడీ హీరోయిన్ అనేది ఫాలో అవడానికి ఒక ట్రాకర్ అనేది పెట్టింటాడు. ఆ ట్రాకర్ ద్వారా హీరోయిన్ ఎక్కడికి వెళ్ళిందని తెలుసుకొని ఇప్పుడు తను చాలా డేంజర్ లో ఉందని చాలా స్పీడ్ గా తన రేసింగ్ ను కూడా వదిలిపెట్టేసి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. మరోవైపు హీరోయిన్ కిడ్నాప్ అయి ఉంటుంది.
ఉంటుంది. అలాగే వాళ్ళ అంకుల్ ఉండే, ఇప్పుడు చూసావా నీ హస్బెండ్ ఏమో ఏదో బిల్డప్ ఇచ్చి నన్ను కొట్టాడు, కానీ ఇప్పుడు నువ్వు ఈ స్టేజ్ దగ్గరకు వచ్చావు, ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి నా నుంచి ఎలా తప్పించుకుంటావో నేను కూడా చూస్తానని చెప్పి అంటూ ఉన్నా, కానీ హీరోయిన్ అసలు మాట్లాడదు. అలా మాట్లాడకపోయేసరికి తన్ని కొడతాడు. అలా కొట్టినా కానీ హీరోయిన్ సైలెంట్ గా ఉంటే, సరే అయితే నువ్వు ఇలానే ఉండి ఈ రోజు నేను నా సొంతం చేసుకుంటానని తను మిస్బిహేవ్ చేస్తూ ఉండేసరికి కరెక్ట్ టైంకి హీరో వచ్చేస్తాడు. అలా వచ్చి ఎవరికి రాంత ధైర్యం ఉంది నా వైఫ్ టచ్ చేయడానికి అని చెప్పి ఆ అంకుల్ అనేది చిత్త కొట్టి కింద పడేసి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తన కట్లన్నీ కూడా విప్పేస్తూ ఉంటా. అప్పుడు వెనక నుంచి ఇదే కరెక్ట్ టైం అనుకున్న వాళ్ళ అంకుల్ హీరోయిన్ అనేది చేయితో పొడి చేస్తాడు. అలా చేతి మీద దెబ్బ తగిలినా కానీ పట్టించుకోకుండా వాళ్ళ అంకుల్ అనేది అలానే కొడుతూ, ఇప్పుడు నువ్వు తనకి కిడ్నాప్ చేసేసావు కదా, నీకు ఇప్పుడు ఈ రోజు నుంచి ఎలా బతుకుతావో నేను కూడా చూపిస్తాను ఉండని చెప్పి తను అనేది విడిపించుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళేసరికి హీరోయిన్ దగ్గరుండి మళ్ళీ తనకి ఫస్ట్ టైం చేస్తూ ఉంటే హీరో నవ్వుకుంటూ, నిజంగానే నువ్వు ఇంత కేర్ గా చూసుకుంటావని అసలు అనుకోలేదని అంటూ ఉంటుంది. కానీ అక్కడికి హీరో వాళ్ళ పేరెంట్స్ వచ్చేసరికి కంప్లీట్ గా అక్కడున్న హీరోని పట్టించుకోకుండా హీరోని చూసి, నీకేం దెబ్బలు కాలేదు కదమ్మా, నువ్వు బాగానే ఉన్నావు కదని చెప్పేసరికి అది విన్న హీరో, అమ్మ నాకే దెబ్బ తగిలింది, మీరేమో నన్ను పట్టించుకోకుండా సేమ్ మీ కోడళ్ళే పట్టించుకుంటున్నారని చెప్తూ ఉండేసరికి అప్పుడే క్విన్ అనేది ఫోన్ చేస్తాడు. అలా ఫోన్ చేసి కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ స్టెప్ సిస్టర్ చెప్పిందంట వాళ్ళ అంకుల్కి, అందుకే వాళ్ళ అంకుల్ కిడ్నాప్ చేశాడు, తనకి 1 మిలియన్ మనీ కూడా ఇచ్చిందంట అని చెప్పేసరికి అది విన్న హీరో, సరే అయితే ఇక్కడ నుంచి తన హార్ట్ చుట్టూ కూడా ఎగురుతున్నట్టు ఫీల్ అయిపోతాడు. మళ్ళీ తనకి అనేది ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ లోనే తనకి నైట్ డ్యూటీ అలాగే ఓవర్ టైం వర్క్ ఉందని తెలుసు, కానీ తను చాలా డిసప్పాయింట్ అయ్యి లోపలికి వెళ్ళి ఫ్రిడ్జ్ లో అనేది చాలా చల్లగా ఉన్న వాటర్ తాగేసరికి హీరో నుండి, అంత చల్లని వాటర్ తాగొద్దు, నీకు గ్యాస్ట్రిక్ వస్తుంది, నేను ఆల్రెడీ చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు అని చెప్పేసరికి, నువ్వు త్వరలోనే అసలు రేసింగ్ కూడా పాల్గొనలేవని చెప్తూ ఉంటే హీరో సైలెంట్ గా అలానే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. మరోవైపు ఏమో తన హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే హీరో కూడా తన రేసింగ్ దగ్గరికి అనేది వెళ్తాడు. అలా నిజంగా తెలిసి ఒక డాక్టర్ వైఫ్ ఉండడం ద్వారా ఒక తుక్కు హెల్ప్ ఉన్నా కానీ ఒక తుక్కు పెట్టే కండిషన్స్ అస్సలు తట్టుకోలేకపోతున్నానని చెప్తూ ఉంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ ఒక చిన్న పాపను చూపించి, పాపకు మనం సర్జరీ చేయగలమా, చాలా కాస్ట్ అవుతుంది, అలాగే తను చాలా సార్లు కూడా సర్జరీ కూడా చేపించుకుందని చెప్పేసరికి హీరోయిన్ నుండి సరే అని ఆ పాపతో పేరెంట్స్ తో మాట్లాడడానికి లోపలికి అనేది వెళ్తుంది. కానీ వాళ్ళ పేరెంట్స్ అక్కడ కనిపించారు. ఆల్రెడీ ఆ పాపను వదిలిపెట్టి వెళ్ళిపోయారని తెలుసుకునేసరికి హీరోయిన్ అనేది అక్కడున్న మామూలు కాంటాక్ట్స్ అయ్యే దగ్గరికి అనేది వెళ్తుంది. అక్కడికి వెళ్ళి అక్కడున్న నర్స్కేమో డూడు వాళ్ళ పేరెంట్స్ ని కాంటాక్ట్ అవ్వమని చెప్తే వాళ్ళు కూడా అసలు కాంటాక్ట్ అవ్వరు. అలా సర్జరీ క్యాన్సిల్ కావడంతో హీరోయిన్ ఇంటికి వచ్చేస్తుంది. మరోవైపు హీరో ఫుల్ గా గేమ్స్ ఆడుతూ ఉండేసరికి హీరోయిన్ రావడం తోటి, ఇంత ఈజీగా వచ్చావు, ఈ రోజు ఓవర్ నైట్ వర్క్ అన్నావు కదా అని చెప్తూ ఉంటే, అదేం లేదు, ఒక చిన్న పాప పేరెంట్స్ అలా ఎలా వదిలిపెట్టి వెళ్ళిపోగలరు చెప్పు అని అంటూ ఉంటే, మరి మీ మదర్ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయింది కదా అని చెప్పేసరికి హీరోయిన్కి ఎక్కలేని కోపం వస్తుంది. ఆ కోపంతో అక్కడ నుంచి హీరోని కోపంగా తిట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేసరికి హీరో నెక్స్ట్ డే హీరోయిన్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ ఎలా వర్క్ చేస్తుందో చూసిన తర్వాత ఆ పాప డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని వస్తాడు క్విన్. ఇదిగో బ్రదర్, నువ్వు చెప్పినట్టు అన్ని చేశాను, ఇంకా నన్ను ఇప్పటికైనా వదిలిపెట్టరా అని చెప్తూ ఉంటే, సరేలే పద ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పి క్విన్ అక్కడ నుంచి పంపించి ఎవరికి కూడా తెలియకుండా ఒక కౌంటర్ దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి డూడా అనే పాప పైన నేను ఒక 20,000 డొనేషన్ చేస్తున్నాను తీసుకొని అని చెప్పి మనీ ట్రాన్స్ఫర్ చేసి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. అది కూడా హీరోయిన్కి అసలు కనిపించకూడదని ఒక దొంగచాటుగా వెళ్ళిపోతాడు. మిగతా నర్సెస్ అంతా కూడా చూసారా, ఒక మంచి మనిషి వచ్చి ఆ పాప పైన 20,000 ఇన్వెస్ట్ చేశాడంట అని చెప్పేసరికి ఎవరా అని చూస్తూ ఉంటే అప్పుడే హీరో సైడ్ ఫోటో అనేది క్లిక్ అయ్యి అందరి ఫోన్లు కూడా వచ్చేసి ఉంటుంది. అది చూసిన నర్సెస్ ఏమో చూసారు కదా తను చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడని చెప్తూ ఉంటే హీరోయిన్ ఆ ఫోటో తీసుకుని వెంటనే హీరోకి అనేది మెసేజ్ చేస్తుంది, ఇది నువ్వే కదా మనీ డొనేషన్ చేసింది కదా అని. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటే, అవును తన నా హస్బెండే, తనే మనీ డొనేషన్ చేశాడని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోయేసరికి అప్పుడే తనకి తన డైరెక్టర్ నుంచి అనేది ఫోన్ వస్తుంది. మీరు ఇంత నెగ్లెక్ట్ గా ఎలా ఉన్నారు, ఒక మంచి మనిషి ఇలా డొనేట్ చేస్తే ఆ పర్సన్ కూడా మీరు పట్టుకోలేకపోయారని చెప్తూ ఉంటే, డైరెక్టర్ తోటి మీరు టెన్షన్ పడొద్దండి, తన హస్బెండ్ నేను తనతోటి హ్యాండిల్ చేసుకోగలను చెప్పేస్తుంది. అలాగే డైరెక్ట్ గా హీరో దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎందుకు డొనేషన్ చేసావు, ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదని అనేసరికి, అదేమంత పెద్ద మ్యాటర్ అనిపించలేదు, అందుకే నీకు చెప్పలేదా, అయితే ఏంటి ఇప్పుడు నేను డొనేషన్ చేసింది తిరిగి నాకు ఇస్తావా ఏంటి, ఇవ్వైతే అని చెప్పేసరికి, నా దగ్గర నీ ఎంత మనీ లేవు బాబు, నాకు వచ్చే మంత్లీ శాలరీనే
$5,000 అలాంటిది ఇంక నేను మీకు ఎక్కడ ఇవ్వగలనని చెప్పేసరికి, అవునా సరే అయితే నువ్వు వెళ్ళి నీ పని చేసుకోమని చెప్పేస్తాడు. అలాగే నెక్స్ట్ డే హీరో అనేది రేసింగ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడికి ఇంకొక పర్సన్ అనేది వస్తాడు. తన పేరు వచ్చేసి జావ్ అంటుంది. వాళ్ళంతా కూడా కలిసి ముగ్గురు ఫ్రెండ్స్. కానీ హీరో ఇప్పుడు రేసింగ్ లో పార్టిసిపేట్ చేయట్లేదని, నీ బదులు నేను పార్టిసిపేట్ చేస్తా, ఈ గేమ్ లో ఎలాగైనా సరే నేను విన్ అవుతానని చెప్తూ ఉంటారు. అప్పుడే క్విన్ ఏమో, ఇదిగో చూసేవారు ఇప్పుడు నీ వీడియో చాలా వైరల్ అయిపోతుంది, నువ్వు ఇప్పుడు చాలా ట్రెండ్ అయ్యావని చెప్పేసరికి హీరోయిన్ కి కోపంగా ఫోన్ చేస్తూ ఉంటే, మరోవైపు ఏమో హాస్పిటల్ దగ్గరికి పోలీసులు వచ్చేసి డూడు వాళ్ళ నాన్ననే దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే తను వదిలిపెట్టేసి తన్ని పోషించడం చేత కాదని వెళ్ళిపోయి ఉంటారని. అలాగే హీరోయిన్ కూడా ఇదంతా విషయం ఎలా తెలిసింది పోలీసులు కానీ తన బెస్ట్ ఫ్రెండ్ అడిగితే, నీకు ఇంకా తెలియదు, ఒకసారి ఫోన్ చూడు, అదే వైరల్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతుందని చెప్పేసరికి వెంటనే తన అనేది హాస్పిటల్ హెడ్ అయిన లీ దగ్గరికి అనేది వెళ్తుంది. అలా వెళ్ళి వెంటనే ఆ వీడియోని డిలీట్ చేయండి, నా హస్బెండ్ కనుక ఇది చూస్తే ఖచ్చితంగా పోలీస్కి వెళ్తారు, అలాగే ఒక లాయర్ కూడా వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాడని చెప్పేసరికి అలా ఏమో అసలు భయపడిపోడు. ఈ న్యూస్ చూసి ఇదంతా కూడా హీరోయినే చేసింది, తను కావాలని అబద్ధాలు చెప్పింది, నన్ను ఇలా చేసింది, నేను తను అసలు వదిలిపెట్టదని చెప్పేసరికి హీరోయిన్ ఆల్రెడీ మెసేజ్ చేసి ఉంటుంది, నేను ఇదంతా కూడా క్లియర్ చేస్తాను, టెన్షన్ పడొద్దని. అలాగే హీరో కూడా సరే అని త్వరగా ఇంటికి రమ్మని రిప్లై ఇచ్చింటే ఎంతసేపు అయినా కూడా రాదు. అలా 10 అయినా కానీ హీరోయిన్ అసలు రాకపోయేసరికి తను ఇలా కాదని చెప్పి ఫోన్ చేస్తాడు. అలా ఫోన్ చేసినా రాకపోయేసరికి వెంటనే తను అనేది కోపంగా క్వీన్కి ఫోన్ చేసి తను ఎక్కడ ఉందో తెలుసుకొని మళ్ళీ డైరెక్ట్గా హాస్పిటల్కి అనేది వెళ్తుంది. అప్పుడే హీరోయిన్ సర్జరీ చేసుకొని బయటకు వచ్చేసరికి హీరో అక్కడ ఉండడంతో, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటే, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, మీ ఫోన్ అసలు అలాగే మెసేజెస్కి ఎలాంటి రిప్లై కూడా ఇవ్వలేదు, ఒక ఎమర్జెన్సీ కేసు రావడంతో ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పేసరికి హీరో సైలెంట్ అయిపోయి, మళ్ళీ నువ్వు నా దగ్గర అంత పొలైట్గా బిహేవ్ చేయాల్సిన పని లేదు, నేనే నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను, నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు అనుకున్నానని చెప్పి తన కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటే హీరో ఎత్తుకొని, నీ రూమ్ ఎక్కడుంది ఇక్కడ చెప్పు అనేసరికి హీరోయిన్ అదేం లేదు, నేను నడవగలను, ఫుడ్ టయానికి తినకపోవడం వల్ల ఇలా వచ్చింది, అంతే, అంతకు మించి ఇంకేం లేదని చెప్తూ ఉంటే హీరో, నేను ఫస్ట్ చెప్పింది చెయ్యి అనేది తను అనేది అక్కడి నుంచి తను ఎక్కడుంటుందో తెలుసుకొని అక్కడికి అనేది వెళ్తాడు. అలా నీకు డాక్టర్కి తెలీదా హనీ వాటర్ తాగితే హెల్త్కి మంచిదని, అది తాగితే కూడా బాగుంటుంది కదని చెప్పి తానే ప్రిపేర్ తీసుకొని చేసి హీరోయిన్కి అనేది ఇచ్చేస్తాడు. కానీ హీరోయిన్ నిజంగా నాకు ఇలాంటివి ఏంటివి కూడా తెలీదు అని చెప్పేసరికి హీరో ఉండి, సరే ఇప్పటి నుంచి అసలు ఫుడ్ తినడం మాత్రం అసలు మర్చిపోద్దు, నేను నిన్ను చాలా బాగా చూసుకుంటానని చెప్పేసరికి, నువ్వు ఎలా చూసుకున్నా కానీ సెకండే కదా ఫ్యామిలీకి, మీ ఫస్ట్ బ్రదర్ ఉన్నారు కదా, తన వైఫ్ మన ఫ్యామిలీకి ఫస్ట్ ట్రెజర్ అవుతుందని చెప్పేసరికి హీరో కొంచెం డిసప్పాయింట్ అయిపోతారు. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరో వాళ్ళ అమ్మేమో హీరోయిన్ వాళ్ళని చూద్దామని ఇంటికి వచ్చేసరికి ఇద్దరు కూడా వేరే వేరే బెడ్రూమ్స్ లో నుంచి వచ్చేస్తారు. అది చూసిన వాళ్ళ మదర్ ఏమో కోపంగా తన కొడుకు వైపు చూసి, రే నువ్వేం చేసావో చెప్పురా నా కోడల్ని, అందుకే తను ఇలా వచ్చింది, నేను అసలు వదిలిపెట్టని చెప్పనేసరికి హీరో ఉండి, అమ్మ నువ్వు ఊహించుకునేదంతా మా ఇద్దరి మధ్యన ఏం లేదే, తను చాలా బిజీగా వర్క్ చేస్తుంది కదా, అందుకే తన నిద్రకి ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి ఇలా నేనే సపరేట్ రూమ్ లో వెళ్ళి పడుకున్నాను అంతే అని చెప్పేసరికి అప్పుడు హీరో వాళ్ళ మదర్ అనేది కొంచెం కుదుట పడుతుంది. అలాగే నువ్వేదానికి కూడా టెన్షన్ పడొద్దమ్మా, నువ్వు టయానికి తిని, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఒక మేడ్ని పెట్టుకో చాలని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా తనుండి మళ్ళీ తన వర్క్ అనేది హాస్పిటల్కి వెళ్ళేసరికి అదే డూడు వార్డులోనే ఇంకొక అమ్మాయి అనేది ఉంటుంది. తను వచ్చేసి డూడు వాళ్ళ మదర్ ఉంది, తను మనీ కోసం లైవ్ స్ట్రీమ్ చేస్తూనే ఉంది, ఎంత గట్టిగా అరుస్తుందంటే మాకందరికి కూడా చాలా డిస్టర్బ్ అవుతుందని చెప్పేసరికి హీరో నుండి నేనే దగ్గరుండి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి ఆ రూమ్ లోకి అనేది వెళ్తుంది. కానీ డూడు వాళ్ళ మదర్ ఏమో అవేం పట్టించుకోకుండా లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేస్తూ ఏడుస్తూ ఉండేసరికి క్వీన్ తను ఎంతో మంచిదని తన కోసం చాలా మనీ అనేది పంపిస్తాడు. అది చూసిన హీరో ఉండి, అంటే నీ దగ్గర చాలా మనీ ఉన్నట్టున్నాయి, నువ్వు చాలా రిచ్ కిడ్ కదా, అయితే సర్లే మన రేసింగ్ కి ఇన్వెస్ట్ చేయని చెప్పేసరికి, ఏంటి బ్రదర్ ని వాళ్ళ మాట్లాడుతున్నావు, వదిన కోసమే కదా ఇలా చేసిందని చెప్పేసరికి హీరో సైలెంట్ అయిపోతాడు. అలా హీరోయిన్ లోపలికి వెళ్ళేసి మీరు ఈ లైవ్ స్ట్రీమ్ ఆఫ్ చేయండి అని చెప్తూ ఉంటే పట్టించుకోకుండా వాళ్ళిద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు. అది చూసిన హీరోయిన్ గట్టిగా, మీకేమైనా పిచ్చి పట్టిందో చెప్పేది అర్థం కదా, ఇది హాస్పిటల్ అనుకున్నారా ఏంటైనా మీ సంత మార్కెట్ అని గట్టిగా చెప్పేసరికి వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోతారు. అది చూసి క్వీన్ నుండి, బ్రదర్ నిజంగా మా వదిన చాలా ఫైర్ బ్రాండ్ లాగా ఉంది, కానీ మీతో పాటుకు వచ్చేసరికి చాలా ఇన్నోసెంట్ గా ఉంటుంది కదా అని చెప్తూ ఉంటే హీరో నవ్వుకుంటాడు. అలా తర్వాత హీరోయిన్ అనేది ఎంతో ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్ అనేది తెచ్చుకుంటుంది. అలా తింటూ ఉండేసరికి హీరో ఉండి, నువ్వు ఒక డాక్టర్, అలాగే సర్జరీ చేస్తూనే ఉంటావు, అలాగే హెల్త్ గురించి కూడా బాగా ఆలోచిస్తావు, కానీ ఇప్పుడెందుకు ఇలాంటి ఫుడ్ తింటున్నావు, అది కూడా సర్జరీ వీడియోలు చూస్తూ తింటున్నావు అని చెప్పేసరికి
హీరోయిన్ నాకు నచ్చినవి ఇలానే చేస్తానని చెప్తాడు. అలాగే నువ్వు కూడా తిందురని చెప్పేసరికి హీరో కూడా సరే అని తింటాడు. కానీ అప్పుడే హీరోయిన్ తాగుతున్న జ్యూస్ తాగేసరికి అది నా మిల్క్ టీ, నువ్వెందుకు తాగుతున్నావు, నాకు ఇచ్చేయని చెప్పేసరికి హీరో వెంటనే సరే అని తను తీసేసి అక్కడే మళ్ళీ ఇక్కడ వెయిట్ చేయి నేను వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి ఫ్రిడ్జ్ లో ఉన్న 2 బీర్ బాటిల్స్ అనేది తీసుకొని వస్తాడు. ఇప్పుడు మన ఇద్దరం కూడా ఎంజాయ్ చేసి తాగుదాం అలాగే తిందామని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటూ అలాగే తాగుతూ ఉంటారు. అప్పుడే హీరో ఉండి నీకు ఎలాంటి స్కిల్స్ వచ్చాయని చెప్పేసరికి హీరో నేను ఎలా వర్క్ చేస్తానో తెలుసా, వర్క్ చేస్తానంటే అసలు దేని గురించి కూడా పట్టించుకోనని చెప్పేసరికి అవునవును తెలుస్తుంది, అందుకే కదా రోజు కళ్ళు తిరిగి కింద పడిపోయిందని చెప్తూ ఉంటాయి. అయితే సరే నేను ఇప్పటి నుంచి నేను డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు, అందుకే స్పెషల్గా ఒక ప్రైవేట్ డ్రైవర్ని పెట్టుకుంటానని చెప్తూ ఉంటే హీరో అదేం అవసరం లేదు, నేను నీ గురించి ప్రతి ఒక్కటి కూడా నేనే కేర్ చేస్తానని చెప్తాడు. అలా ఫుల్గా ఇక్కడ ఎక్కేయడంతో ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ వాళ్ళ ఫేసెస్ మొత్తం కూడా రెడ్ అయిపోయి ఉంటాయి. అప్పుడే ఒకే బీర్ బాటిల్ పైన వాళ్ళ చెయ్యి అనేది పడుతుంది. అది నాదంటే నాదని ఇద్దరు కూడా గొడవ పడి గట్టిగా ప్రెస్ చేసేసరికి అందులో ఉన్న వైన్ మొత్తం కూడా వాళ్ళ పైన పడిపోతుంది. అది చూసి హీరోయిన్ ఏమో అలానే చూస్తూ ఉంటాయి. హీరో ఉండి నా డ్రెస్ తీసేస్తారని చెప్తూ ఉంటాయి. హీరోయిన్ కూడా నేను కూడా తీస్తానని చెప్పేస్తుంది. అది విని హీరో నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వెందుకు ఇలా తీస్తావని చెప్తూ ఉంటాయి. అయితే నువ్వు తీయొచ్చు కానీ నేనెందుకు తీయకూడదు అని చెప్తూ ఉండేసరికి ఇది డిఫరెంట్ అని చెప్పి తను ఎత్తుకొని బెడ్ పైన అనేది పడుకోబెడతాడు. అలా పడుకోబెట్టిన వెంటనే హీరోయిన్ కి చాలా వేడిగా ఉందని చెప్పి తన పైన ఉన్న డ్రెస్ కోట్ అనేది తీస్తూ ఉంటుంది. కానీ మరోవైపు మీ హీరో అది చూడకుండా తన డ్రెస్ మొత్తం కూడా తడిసిపోయిందని చెప్పి హీరోయిన్ వైపు తిరిగేసరికి తన డ్రెస్ విప్పేసి కింద పడేసి ఉంటుంది. అది చూసి కళ్ళు మూచుకొని వెంటనే తనకి బెడ్షీట్ అనేది కప్పేస్తాడు. అలాగే అమ్మయ్య ఇప్పుడు బతికిపోయానని చెప్పి ఫుల్ గా డ్రింక్ తాగడంతో అలానే పడుకుండిపోతారు. అలా నెక్స్ట్ డే మార్నింగ్ తనకి మెలకు వచ్చి చూసేసరికి హీరో తనతో పాటు పడుకోవడంతో తన చెంప పైన కొట్టి నైట్ ఏం చేసేవరనండి, అలాగే నా డ్రెస్ ఎలా చేంజ్ చేసావని చెప్పేసరికి వాళ్ళిద్దరికి కూడా ఏమీ కూడా గుర్తుండదు. మన ఇద్దరికి ఏం గుర్తులేదు కాబట్టి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దాం పదని చెప్పి వాళ్ళు అనేది సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తారు. అందులో వాళ్ళిద్దరు కూడా తాగి మాట్లాడినట్టువి. అలాగే హీరోయిన్ ఏమో హీరో బాడీని టచ్ చేసి నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు, నేను నీతోటే ఉంటాను, అలాగే మన ఇద్దరం కూడా కలిసి ఉందామని చెప్పి చాలా టెంప్టింగ్ గా మాట్లాడిన మాటలు, అలాగే ఫస్ట్ తనే హీరోని హక్ చేసుకొని చేసిన పనులన్నీ కూడా అందులో రికార్డు ఫీల్ అవడంతో హీరోయిన్ చాలా ఎంబారసింగ్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. అది చూసిన హీరో నవ్వుతూ ఇప్పుడు చాలా బాగుంది కదని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో బయట డిన్నర్ టేబుల్ క్లీన్ గా లేదు నేను వెళ్ళి క్లీన్ చేస్తానని చెప్తూ ఉంటే అదేం అవసరం లేదు, ఫస్ట్ కూర్చొని సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా అయిపోయేదాకా కదలడానికి వీల్లేదు చెప్పేస్తాడు. అది విన్న హీరోయిన్ ఒక్కసారిగా హీరో నుంచి తప్పించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. హీరోయిన్ ఏమో అదేమొద్దు నన్ను ఒకసారి కిస్ చేయమని చెప్పేసరికి హీరో నీకు పిచ్చి పట్టింది, ఒకసారి కిస్ చేసినందుకే నువ్వు వెళ్ళి వామిటింగ్ చేసుకున్నావు, అలాంటిది నేను మళ్ళీ ఫేస్ చేయాలనుకోవట్లేదు తల్లి అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేసరికి నా ప్రాబ్లం క్యూర్ అయిందో లేదో తెలుసుకోవడం ఎలా అని తను టెన్షన్ పడిపోతూ నువ్వు కనుక కిస్ చేయకపోతే నేను వేరే వాళ్ళతో చేపించుకుంటానని చెప్పింటుంది. అది గుర్తు తెచ్చుకున్న హీరో కోపంగా తన ఫ్రెండ్తో చెప్తాడు. అలాగే కొద్దిసేపు తర్వాత ఇంటికి వచ్చేసరికి హీరోయిన్ సోఫాలో పడుకోవడంతో తను ఎంత పిలుస్తున్నా లేవకపోతే గట్టిగా గిచ్చేస్తాడు. అలా గిచ్చిన వెంటనే హీరోయిన్కి మెలకు వస్తుంది. నువ్వేం చేసావని చెప్తూ ఉంటే నేనే ఏం చేశాను ఏం చేయలేదు, నీకేదో హెల్త్ బాగాలేదేమో అందుకే ఇలా పడుకున్నావేమో అని చెప్పి హెల్ప్ చేశానని చెప్తా. ఆయన ఇది సోఫా మన ఇద్దరికి సగం సగం కదా, నా సోఫా పైన నువ్వెందుకు పడుకుంటున్నావు, నేను కూడా సోఫాలోనే పడుకోవాలనుకుంటున్నానని చెప్తూ ఉంటే హీరోయిన్ ఉండి అదేం కాదు ఫస్ట్ అయితే నాకు కిస్ చేయని చెప్పేసరికి హీరో నీకేమైనా పిచ్చి పట్టిందా, నేను అసలు కిస్ చేయనని చెప్తాడు. అయితే నువ్వు కిస్ చేయకపోతే నేను వేరే అబ్బాయి దగ్గరకు వెళ్తాను చూడు నీ ఇష్టం అని చెప్పేసరికి హీరో కోపంగా నీకేమైనా పిచ్చి పట్టిందా, మా ఇద్దరం కూడా పెళ్లి చేసుకున్నాం, ఇలాంటి మాటలైనా మాట్లాడేదని చెప్తున్నా కానీ నాకు తెలియదు, నా ప్రాబ్లం క్యూర్ అయిందో లేదో నాకు తెలియాలంటే ఖచ్చితంగా ఇదే జరగాలని చెప్తారు. అది విన్న హీరో తప్పక సరే అని అంటాడు. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ అనేది లోపలికి వెళ్ళేసరికి అక్కడ మళ్ళీ హీరో ఫ్రిడ్జ్ లో వాటర్ తాగడానికి వెళ్తుంది, అసలు బాగాలేదని చెప్తుంది. అలాగే అక్కడ ఉన్న మిల్క్ తాగుతూ ఉండేసరికి అది చాలా కూల్ గా ఉంది, అసలు నువ్వు తాగలేవు, ఇదిగో ఈ మిల్క్ వాటర్ తాగమని హీరోయిన్ ప్రిపేర్ చేసిన గ్లాస్ లో ఉన్న పాలు అనేది హీరోకి ఇస్తూ ఉంటే హీరో అసలు వద్దంటాడు. కానీ వెంటనే తాగేసి తన దగ్గర ఉన్న మిల్క్ ననే తీసుకుని తన రేసింగ్ దగ్గరికి వెళ్తాడు. అలాగే ఆ పాలని చూస్తూ తను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, తను రోజు రోజుకి నన్ను అట్రాక్ట్ చేస్తూనే ఉందని చెప్పేసరికి క్వీన్ నుండి ఎవరు వదినా అని చెప్తూ ఉంటే అవునని చెప్పేస్తాడు. అది విన్న క్వీన్ నుండి ఒరే పెళ్లి చేసుకునేటప్పుడు తనంటే అస్సలు ఇష్టం లేదన్నావు కదరా,
కదా, ఇప్పుడేంటి ఇలాంటి మాటలు అని చెప్పేసరికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కాబట్టి తనంటే నాకు ఇష్టం అని చెప్పేస్తాడు. అప్పుడే క్విన్ ఏమో అక్కడున్న పాల బాటిల్ తాగడానికి వెళ్తూ ఉంటే, ఇది నా వైఫ్ నా కోసం ఇచ్చింది, నేను నీకెందుకు ఇస్తాను, తను అసలే చాలా టాలెంటెడ్ పర్సన్ అని చెప్పి తాగుతూ ఉంటాడు. అలా తను పడుకొని పోయి నిజంగా ఈ రోజు చాలా కంఫర్టబుల్గా అలాగే చాలా హ్యాపీగా ఉందని నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడే తనకి అనేది ఫోన్ వస్తుంది, అది కూడా వాళ్ళ మదర్ నుంచి. ఈరోజు డిన్నర్ ఉంది, అది కూడా ఇక్కడికి మీ బ్రదర్ వస్తున్నాడు, నువ్వు అలాగే హీరోయిన్ ముగ్గురు కూడా ఇద్దరు కూడా కలిసి టయానికి ఇంటికి రమ్మని చెప్పేసరికి హీరో సరే అంటాడు. అలా హీరోయిన్ అలాగే హీరో ఇద్దరు కూడా లోపలికి వచ్చేసరికి అక్కడ వాళ్ళిద్దరిని కూడా చూసి వాళ్ళ మదర్ కరెక్ట్ టయానికి వచ్చారు, పదండి మీరు రెస్ట్ తీసుకోపోమని చెప్తూ ఉంటాయి. హీరోయిన్ హెల్ప్ చేస్తానన్నా కానీ హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ ఏమో వద్దంటారు. అప్పుడు అక్కడికి వాళ్ళ బ్రదర్ అనేది వస్తాడు, తన పేరు వచ్చేసి జవాన్ ఉంటుంది. తను చూసిన వెంటనే హీరో కొంచెం సైలెంట్ అయిపోతాడు. హీరోయిన్ ఏమో చాలా షాకింగ్గా చూసి, తనే కదా ఇప్పుడు చాలా రిచ్ పర్సన్, అలాగే జాబ్ ఫ్యామిలీ హెడ్ కూడా తనే, మనీ మొత్తం కూడా అన్ని తనే హ్యాండిల్ చేస్తూ ఉంటాడని హీరోయిన్ మాట్లాడుకుంటూ ఉంటే, హీరో ఏమో తన వైఫ్ ఎక్కడ అట్రాక్ట్ అవుతుందో ఏమో హీరోయిన్ వైపే చూస్తూ ఉంటే, హీరోయిన్ ఏమో ఎందుకు అలా చూస్తున్నావు, కేవలం మీ బ్రదర్ని మాత్రమే చూస్తున్నా, తను రిచ్ పర్సన్ కదా అని అంతే అనేసరికి అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ బ్రదర్ వచ్చేసి హీరోయిన్ అనేది ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. హీరోయిన్ కూడా తనని తాను ఇంట్రడ్యూస్ చేయడానికి షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉంటే, అప్పుడే కరెక్ట్ టయానికి హీరో ఏమో వాళ్ళ బ్రదర్ని పట్టుకొని, బ్రదర్ నీతో మాట్లాడే పనుంది పదని లోపలికి వెళ్తారు. అలా తినేదంతా కూడా కంప్లీట్ అయిపోయినాక అప్పుడే వాళ్ళ బ్రదర్ ఉండి, నీ వైఫ్ నెంబర్ నాకు పంపించు అని చెప్పేసరికి బ్రదర్ నేను ఎందుకు పంపించాలని చెప్తూ ఉంటే, ఏం లేదు మెడికల్కి సంబంధించింది ఒకటి తనని అడగాలి అందుకే అని చెప్పేసరికి, చాలా మంది డాక్టర్స్ ఉన్నారు కదా వాళ్ళని అడగొచ్చు కదా అని చెప్తూ ఉంటే, అదంత ఇంపార్టెంట్ కాదు కానీ తను అడగాలి నువ్వు చెప్పు అనేసరికి అప్పుడే హీరో ఏమో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, నీకు ఒక మనీ వచ్చే పని ఉంది అది చేస్తావని చెప్తూ ఉంటే, హీరోయిన్ నుండి ఏంటో చెప్పు అనేసరికి, నీకేమీ ఆల్రెడీ ఎక్కువ మనీనే వస్తుంది, ఇప్పుడు ఈ మనీతో ఏం చేస్తావని చెప్పేసరికి హీరో నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా నా శాలరీ ఎంతో అని అంటూ ఉంటే, హీరో మర్చిపోయాని చెప్తాడు. అలా చెప్పేసరికి నాకు ఈ $5,000 అంతే అని చెప్తూ ఉంటే, ఇంత తక్కువ కోసం మళ్ళీ అలా కష్టపడి పని చేస్తామని చెప్పేసరికి తప్పదని అంటుంది. అప్పుడే మళ్ళీ వాళ్ళ బ్రదర్ పిలవడంతో హీరోయిన్ అనేది హీరో వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్తుంది. అలా తను అనేది ఒక ప్రాజెక్ట్ ఇవ్వడంతో హీరోయిన్ సరే అంటుంది. కానీ ఇది ఎవరిదో కాదు నీ హస్బెండ్, తను 60 years ఉన్నప్పుడే చాలా బాగా పనిచేసేవాడు, అలాగే చాలా మంచిగా కూడా ఇన్వెస్ట్ చేసేవాడు, కానీ ఏమైందో ఏమో సడన్ గా నాకు వీటన్నిటిపైన కూడా ఇంట్రెస్ట్ లేదన్నయ్య నువ్వే చేసుకోమని చెప్పాడు, అలాగే తనకి రేసింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండడంతో అటు సైడ్ వెళ్ళాడని చెప్తుంది. అది విన్న హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే తన హస్బెండ్ ఇంత మంచిగా ట్రీట్ చేస్తున్నారు కదా అని. అప్పుడే తన ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లోనేమో హీరో వాళ్ళ మదర్కి హెల్త్ బాగాలేకపోతే హీరోయిన్ నుండి అమ్మ నేను నిన్ను ఎలాగైనా చూసుకుంటానని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న 1 million ఇవ్వండి, అమ్మ కోసము నేను మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో ఏదో వర్క్ చేసి మీకు తీరుస్తానని చెప్పినా కానీ వాళ్ళ నాన్న అస్సలు ఇచ్చేవాడే కాదు. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని హీరోయిన్ నిజంగా ఆ ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీకి చాలా డిఫరెంట్ ఉందని చెప్పి, అలాగే తన హస్బెండ్ ఇప్పుడు రేసింగ్ చేస్తున్నాడని అక్కడికి వెళ్ళి తనని చూస్తూ ఉంటుంది. ఒక దగ్గర తన హస్బెండ్కి ఏదో ఏమో అవుతుందని టెన్షన్ పడి గట్టిగా అరిచేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అది లైట్ తీసుకొని హీరోయిన్ అనేది గట్టిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటే, హీరోయిన్ ఏమో తన హీరోకి సపరేట్గా ఉన్న రూమ్ లేకనేది అక్కడ వెళ్ళి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్ టైంకి హీరో వచ్చేసి, చూసావా నేను ఎలా రేసింగ్ చేశాను, నా స్కిల్స్ చాలా బాగున్నాయి కదా, చూడు నేను ఎలా చేశానని చెప్తూ ఉంటే, హీరోయిన్ నుండి నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్తూ ఉంటే, చూడు నాకేమైంది, నేను కంప్లీట్గా బాగానే ఉన్నాను, నేను చాలా హ్యాండ్సమ్గా ఉన్నాను కదా రేసింగ్లో అని చెప్పేసరికి హీరోయిన్ నుండి, అదేం కాదు కదా నువ్వుకేమో అయిందని నేను చాలా టెన్షన్ పడిపోయాను, ఫస్ట్ అయితే అలాంటి టెన్షన్స్ ఎప్పుడు కూడా చేయొద్దని ఇదిగో నీకోసం అని చెప్పి 10 million హీరోయిన్ వాళ్ళ రేసింగ్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు తనని ఒక ఫైల్ తీసుకొని వచ్చి ఉంటుంది. అది చూసిన హీరో, నీకు వచ్చేదే మనీ తక్కువ, అలాంటిది నాకెందుకు ఇన్వెస్ట్ చేస్తున్నావు, నేను అసలు ఒప్పుకోనని చెప్పేసరికి హీరోయిన్ ఉంది, నేను నీ మంచి కోసమే చేస్తున్నాను, ఒప్పుకోకపోతే నేను మీ అమ్మకి చెప్పేస్తాను చూడు అనేసరికి, ఇది నా టీం మొత్తం కూడా నా కంట్రోల్లో ఉంటుంది, నువ్వు ఏది చెప్పినా నన్ను అసలు చేయనన్నా కానీ క్విన్ ఏమో వదిన నువ్వు వాడు చెప్పింది అసలు ఏం పట్టించుకోదు, నేను దానికి ఒప్పుకుంటున్నాను, కలిసి మనం అందరం కూడా తినడానికి వెళ్దాం పద అని చెప్పేసరికి అందరూ కూడా తినడానికి అనేది వెళ్తారు. అక్కడ హీరోయిన్ ఏమో ఫుడ్ ఆర్డర్ చేసేసరికి అందులో
ఉన్నవి హీరో కూడా ఆర్డర్ చేస్తాడు. కానీ ఇవన్నీ కూడా మీ మదర్ డైలీ చేస్తారు కదా, నువ్వెందుకు అవి తినవని చెప్తూ ఉంటావు, అవన్నీ కూడా మా అన్నయ్యకి ఇష్టమైనటివి, అందుకే నేను తిననని చెప్పేస్తాడు. అది వినే హీరోయిన్ కొంచెం డల్ గా ఫీల్ అవుతుంది. అలాగే తన ఇంటికి తీసుకొని వచ్చిన వెంటనే హీరోయిన్ ఏమో మళ్ళీ ఆ కాంట్రాక్ట్ ఉండే, సరే అయితే నీకు ఇష్టం లేకుండా చెప్పేసి నేను తీసేసుకుంటానని చెప్తూ ఉంటే, లేదు నాకు కావాలని చెప్పి వెంటనే తన అనేది హీరో లాగేసుకుంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్య చాలా చిన్నగా గొడవ జరిగి ఒకరిపైన ఒకరు కింద పడిపోతారు. అది చూసి మళ్ళీ తను లేవాలని చూస్తూ ఉంటే లేవలేకపోతుంది. అది చూసిన హీరో ఉండి, నువ్వు కావాలనే చేస్తున్నావు కదా నా పైన ఇలాంటివి, నాకు ఎంత పెయిన్ వస్తుందో తెలుసా అని చెప్పి వెంటనే తన దగ్గరికి లాగేసుకొని, నువ్వు అడిగావు కాబట్టి కిస్ చేయమని నేను ఇప్పుడు కిస్ చేస్తున్నాను అని చెప్పి వెంటనే తన కిస్ చేస్తాడు. అలా కిస్ చేసిన వెంటనే తనకి అసలు ఏమీ కూడా కనిపించదు. అలా నార్మల్ గా అవ్వడంతో, అంటే నాకు ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్ కూడా కలగట్లేదు, నేను రికవర్ అయ్యానని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే మళ్ళీ హీరోయిన్ తను కిస్ చేసేస్తుంది. అలా కిస్ చేసేసరికి వాళ్ళిద్దరు కూడా బెడ్ పైకి అనేది వెళ్తారు. అలా హీరో ఉండి, ఇప్పుడు నేను చేసే పనికి నువ్వు కరెక్టే కదని చెప్తూ, నువ్వు మళ్ళీ కూడా ఫీల్ కాకూడదని చెప్తూ ఉంటే హీరోయిన్ అదేం లేదు, నా హస్బెండే కదా నాతో పాటు ఉండదని చెప్పేసరికి హీరో కూడా ఇది నాకు ఫస్ట్ టైం అని చెప్పి తనకి అనేది కిస్ చేసేస్తారు. అలా వాళ్ళిద్దరు కూడా నైట్ అనేది స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ మార్నింగ్ తన హాస్పిటల్కి వెళ్ళేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో, ఈరోజు నువ్వెందుకు ఇంత అందంగా కనిపిస్తున్నావు, అలాగే నీ ఫేస్ లో చాలా బ్లెస్సింగ్ ఉందని చెప్తూ ఉంటే హీరోయిన్ నవ్వుకుంటూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరో కూడా సేమ్ అలానే సిగ్గుపడిపోతూ తన అనేది రేసింగ్ దగ్గరికి వెళ్ళేసరికి క్విన్ నుండి, ఏం జరిగిందిరా నైట్, అలాగే ఏం చేసావు చెప్పు, ఇలా చాలా హ్యాపీగా ఉన్నావని చెప్తూ ఉంటే అదేం లేదని తప్పించుకుంటాడు. అలా వాళ్ళంతా కూడా కలిసి హీరోయిన్ అనేది ఈ రోజు హీరోకి చాలా కాంపిటీషన్ అని చెప్పి రేసింగ్ అనేది హీరో వాళ్ళ పేరెంట్స్ ని అలాగే వాళ్ళ బ్రదర్ ని కూడా తీసుకొని వచ్చి ఉంటుంది. దూరం నుంచి అది చూసిన హీరో ఉండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తనని చూడడానికి ఇక్కడికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చిందని. అప్పుడే క్వీన్ వచ్చేసి ఇదంతా కూడా వదిలే చేసిందంట. అలాగే తనకి గుడ్ లక్ కూడా చెప్పమని అనేసరికి హీరో ఒక్కసారిగా విన్ అయిపోతాడు. అది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ కూడా, నా కొడుకు ఇంత టాలెంటెడ్ అని అస్సలు అనుకోలేదు, చాలా మంచి పని చేశాడని అంటూ ఉంటే హీరో ఏమో ఇదంతా హీరోయిన్ వల్ల, తన వల్ల నాకు ఇంత జరిగిందని చెప్పి తను అనేది ఇంటికి తీసుకుని వెళ్ళి చైర్లో కూర్చోబెట్టి, ఇదంతా నీ వల్ల హీరోయిన్ కి ట్రోఫీ ఇచ్చేస్తాడు. అది చూసిన హీరోయిన్ నవ్వుకుంటూ ఉంటుంది. తర్వాత హీరో డైరెక్ట్ గా హీరోయిన్ కి కిస్ చేసేస్తాడు. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్.